హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. లాస్ట్ 2 వీడియోస్‌లో మనము ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నటువంటి వెబ్ యాప్ లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టూల్స్ గురించి లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ షేర్ చేశామండి. మెయిన్‌గా ఈ ఇవన్నీ రావాలంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ బావుండాలి నిజంగా చెప్పాలంటే. అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే ఏం సార్? ఈ ఫస్ట్ ఇయర్ బీసీఏ గానీ, బీటెక్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతే మనం ఎంసీఏ, ఎంటెక్ చేస్తాం యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ ఏదైతే ఉన్నాయో ఈ ప్రతి దానికి బేస్ ఏందంటే కంప్యూటర్ స్కిల్స్, టెక్నాలజీ అప్లికేషన్, డెవలప్‌మెంట్ ఏది చెప్పినా గూడా బేసిక్ నాలెడ్జ్ ఏంటి సార్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మ్యాండేటరీగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి సార్ అంటే సి ప్రోగ్రామింగ్. చాలా ఇంపార్టెంట్ సి ప్రోగ్రామింగ్. ఇది సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మనము అనదర్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, స్ప్రింగ్ బూట్ గానీ, మైక్రో సర్వీసెస్ కానీ, ఈవెన్ ఆర్కిటెక్చర్స్ ఇంకా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఏం సార్ అంటే బేస్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా మ్యాండేటరీ ఇది. ఈ ప్రోగ్రామింగ్‌లో ఏముంటుంది సార్ అంటే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్, అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంది అనేది తెలుసుకోవాలి. దాంతో పాటు వాట్ ఆర్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ డేటా టైప్స్, what is variable, how to declare the variable in program, structure of program, input statement in program, output statements in program. ఇవి ఫండమెంటల్స్. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇవి కామన్. ఏవి? స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్, డేటా టైప్స్ ఇన్ ప్రోగ్రామ్, వేరియబుల్స్ ఇన్ ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, డేటా టైప్స్ ఇన్ సి ప్రోగ్రామ్, వేరియబుల్స్ ఇన్ సి ప్రోగ్రామ్, ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామ్. ఇంకా చెప్పాలంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రోగ్రామ్. సచ్ కండిషన్ స్టేట్మెంట్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్విచ్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్. అంటే ఏదైతే ప్రోగ్రామ్ అంటున్నామో అక్కడ సి ప్రోగ్రామ్ కనుక అయితే సి ప్రోగ్రామ్ అంటాము. జావా ప్రోగ్రామ్ కనుక అయితే జావా ప్రోగ్రామ్ అంటాం మ్యాండేటరీగా. ఏదైనా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి అంటే మనము ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అంటే ఏం సార్ అంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అంటాము. సెట్ ఆఫ్ రూల్స్ని ఎలా చెప్పొచ్చు అంటే సెట్ ఆఫ్ సింబల్స్ అండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు మనం. ఆ సింబల్స్ అంటే ప్రోగ్రామింగ్ సింబల్స్. ఈ ప్రోగ్రామింగ్ సింబల్స్ ఎక్కడ ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. మ్యాండేటరీగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామింగ్ సింబల్స్‌లో ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ మధ్యలో రాసేదాన్నే మనం మెయిన్ ప్రోగ్రామ్ అంటాం. ఉంటాయి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇది ఫండమెంటల్ అనమాట. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌లో ఏమేమి ఉంటాయి, ప్రోగ్రామింగ్, డేటా టైప్స్, వేరియబుల్స్. ఇది ఫండమెంటల్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కైనా కూడా. ఈరోజు మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఒక సింపుల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఈ వీడియో చేశానండి. ఇంకా చేస్తాం మనం వీడియోస్ ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోస్ చూడండి. చాలా మ్యాండేటరీ ఇవి. నేను మీకు అంటే ఎవరైతే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చాలా ఖచ్చితంగా ఈ సి ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాలి. మన స్టూడెంట్స్ అయితే కానీ, మన వ్యూవర్స్ అయినా కూడా, మన సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఖచ్చితంగా చూస్తే చాలా బాగుంటుంది. ఇదే విధంగా నేను వీడియోస్ చేస్తాను ఇంకా. మీరు నాకు సపోర్ట్ చేయాలి బాగా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని, ఖాన్ డెవలపర్ నా యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి హనీఫ్ ఖాన్ 5254. ఇదే విధంగా మీరు నా మీద ఆ యొక్క ఏదైతే మొహబ్బత్ అంటామో, లవ్ అంటామో, ఎనీవే ఏదైతే ఒక సార్ అంటే ఒక ఏదో సంథింగ్ ఎల్స్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎఫిషియన్ మనం మెయింటైన్ చేద్దాము.
మీరందరూ కూడా ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ హనీఫ్ సార్.